ఫ్రెండ్స్, వెల్కమ్ యూ. పోటీ పరీక్షల్లో విజయాన్ని పరాజయాన్ని నిర్ణయించే ఒకే ఒక ఆలోచన విధానం. సో ఫర్ ఎగ్జాంపుల్, బేసిక్ కామన్ సెన్స్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫర్ మెనీ ఆఫ్ ద సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న విషయం చూద్దాం. సో ఏదైనా ఒక సమస్య, దాని వెనకాల ఉన్నటువంటి కారణాలు, పరిష్కార మార్గాలు. అంటే ఇది మీకు లైఫ్లో అప్లికబుల్ థింగ్. మీ థాట్ ప్రాసెస్ని డిసైడ్ చేస్తుంది. మీరు ఎగ్జామ్లో క్వశ్చన్ చదివి దాని వెనకాల కారణాలు వెతికి దాని సమాధానాలు వెతికి పరిష్కార మార్గాలు. అంటే పోటీ పరీక్షల్లో ఒక ప్రాబ్లం చూడగానే దాని వెనకాల ఉన్నటువంటి రీజన్స్ని ఐడెంటిఫై చేసి ఆటోమేటిక్గా దాన్ని ఎస్టాబ్లిష్ చేసే మెకానిజమే సమస్య యొక్క పరిష్కారాలు మరియు కారణాలు. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఈ స్మాల్ వీడియోలో ఐ ట్రై టు గివ్ యూ ద స్మాలెస్ట్ ఇంపార్టెంట్ ఏరియా. సో సక్సెస్ కి ఫెయిల్యూర్ కు ఉన్నటువంటి వన్ ఫండమెంటల్ డిఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్ యువర్ మైండ్ సెట్. సో ఎవరైతే సమస్యల్లో ఉంటారో, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సమస్యల్లో ఉండే వాళ్ళు అలాగే సమస్యల్లో ఉంటారు. వై? బికాస్ ద థాట్ ప్రాసెస్ టు ఐడెంటిఫై ద రీజన్స్ ఫర్ ద ప్రాబ్లం. అంటే ఆ రీజన్స్ ని ఐడెంటిఫై చేసే ప్రాబ్లం లోనే ఎక్కువ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, నీ మెదడులో వచ్చినటువంటి లాస్ట్ 10 ఆలోచనలు ఏంటో గమనించు. నీ మెదడులో వచ్చినటువంటి లాస్ట్ 10 ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవి నెక్స్ట్ టైంకి దే ఆర్ ఆల్మోస్ట్ డ్రాగింగ్ యూ టు ద నెక్స్ట్ ఏరియా. అంటే లాస్ట్ 10 ఆలోచనలే నీ యొక్క మెదడులో నడుస్తున్నటువంటి. ఆ 10 ఆలోచనల్లో దేని గురించి ఆలోచిస్తున్నావు? సమస్యల గురించి ఆలోచిస్తున్నావు, సమస్యల యొక్క కారణాల గురించి ఆలోచిస్తున్నావు, సమస్య యొక్క కారణాల యొక్క పరిష్కారాల గురించి ఆలోచిస్తున్నావు. అది అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్, లాస్ట్ టైం నోటిఫికేషన్ లో జాబ్ మిస్ అయింది. అది గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, యూపీఎస్సీ కావచ్చు. కానీ ఆ నోటిఫికేషన్ లో జాబ్ మిస్ అయినప్పుడు అభ్యర్థి దాన్ని సీరియస్ గా ఎలా ప్రిపేర్ అయ్యాడు? సో అతను సీరియస్ గా కంటిన్యూస్ గా ప్రిపేర్ అయ్యాడా, లేకపోతే దాన్ని ఇర్రెగ్యులర్ గా హ్యాండిల్ చేసాడు? ఫర్ ఎగ్జాంపుల్, మీరు చూడండి, ఒక స్టూడెంట్ దాన్ని హ్యాండిల్ చేసే మెకానిజం ఏదైతే ఉందో, ఓకే, ఒక స్టూడెంట్ దాన్ని ఎలాగైతే చూస్తాడు అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, లాస్ట్ టైం నేను పలానా సబ్జెక్ట్ లో ప్రాపర్ గా కంప్లీట్ గా ప్రిపేర్ కాలేదు. లాస్ట్ టైం ఎగ్జామ్ కి ఒక 10 రోజుల ముందు జరిగినటువంటి డిస్టర్బెన్స్ వల్ల నేను సరిగా ప్రిపేర్ అవ్వలేదు అనే ఆలోచన ధోరణి నుండి ఆ 2 సమస్యలను పరిష్కరించుకుంటే దట్ లీడ్స్ యూ టు ద సక్సెస్ఫుల్ ఆస్పిరెంట్. అలా కాకుండా లాస్ట్ టైం పలానా విషయం జరిగింది కాబట్టి అది అలా జరుగుతుందని టోటల్ ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ థింకింగ్కి వెళ్ళి ఆ సమస్య యొక్క కారణాల మీదే ఎక్కువ సమయం కేటాయిస్తూ, ఆ సమస్యకు సంబంధించినటువంటి కారణాల అన్వేషణలో ఎక్కువ సమయం కేటాయిస్తూ, పరిష్కార మార్గాలు వెతకకుండా, సమస్యను నెక్స్ట్ టైం రాకుండా ఆలోచించే మెకానిజంలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ అటెంప్ట్ లో ఉంటారు, నెక్స్ట్ అటెంప్ట్ లో ఉంటారు, ఇలా ఉంటూనే ఉంటారు. పాయింట్ ఐ వాంట్ టు షేర్ హియర్ ఈస్, ఎవరైతే ఆ థాట్ ప్రాసెస్ సమస్య వెనకాల ఉన్న కారణాలు, ఆ సమస్య కారణాలు పరిష్కార మార్గాలకి ఒకటే ఒక పరిష్కార మార్గం, ఓకే, చదవటం అంతే. లాస్ట్ టైం చదివిన దానికి ఇప్పటికీ ఏదన్నా మార్పు ఉందా? లాస్ట్ టైం ప్రిపరేషన్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రిపరేషన్ లో ఉన్నటువంటి ప్రధానమైన మార్పులు కనుక అధ్యయనం చేస్తే డెఫినెట్ గా సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ని చాలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. I hope you understand this concept. Thank you very much.